ఇది వ్యాపారం. హలో మామ, ఇప్పుడైతే మేము మడికి మార్కెట్కి అయితే వెళ్తున్నాం మామ. మడికి వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే మండపేట నుంచి ఏడు రోడ్డు. ఇది మేము ఈ రోడ్డు నుంచి వెళ్తున్నాం. మాకు మడికి మార్కెట్ వచ్చి ఒక 15 కిలోమీటర్లు అయితే వస్తుంది. మాకైతే చాలా దగ్గర. ఈ మార్కెట్ కూడా చాలా పెద్దది మామ. అంటే ఈ చుట్టుపక్కల అతిపెద్ద మార్కెట్ ఏదంటే ఈ మడికి మార్కెటే. నాకు కూడా హైదరాబాద్ వచ్చే వరకు కూడా పెద్ద మార్కెట్ ఏదని అడిగితే నాకు ఈ మడికి మార్కెటే చెప్పేవాడు నేను. అంత పెద్ద మార్కెట్ ఇది. చుట్టూ కూడా మొత్తం పంటలే ఉంటాయి, కూరగాయల పంటలు. ఇవన్నీ కూడా రైతులే డైరెక్ట్గా తీసుకొచ్చి సేల్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం ఒంటిపాడు మార్కెట్ చూపించాను కదా మీకు, సేమ్ ఇది కూడా అంతే. అలాగే రైతులు అయితే తీసుకొస్తారు ఎప్పటికప్పుడు, ఫ్రెష్గానే ఉంటుంది సరుకు అంతా కూడా. సరుకు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది మా ఈ మార్కెట్లో. రైతులందరూ కూడా తీసుకొచ్చి డైరెక్ట్ అయితే అమ్ముతూ ఉంటారు. మనకి ఇక్కడ దొండకాయ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు బోయినపల్లి మార్కెట్, ఈ మార్కెట్లో కూడా దొండకాయ చాలా వరకు కూడా ఇక్కడ నుండే వెళ్తూ ఉంటుంది. దొండకాయ మార్కెట్ అయితే చాలా పెద్దది. ఈయనైతే రైతు మామ 2 మూటలు దొండకాయ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాడు. సరే అని చెప్పి ఒకసారి రేట్ ఎడదాం అని చెప్పి నేను బండి మీద నుంచి అడిగాను రేట్ అసలు ఎంతకు వెళ్తుంది దొండకాయ సార్ అని చెప్పి అయితే అడిగాను. ఈయనైతే నిన్న 14 రూపాయలు చేసి అయితే మార్కెట్లో అయితే అమ్మారంట. 14 రూపాయలు అంటే చాలా తక్కువ. మళ్ళీ ఇంకొక అతను అయితే కనిపించారు, ఈ పెద్ద ఆయన. ఈయనైతే అడిగాను ఎంతకి వేస్తున్నావు బాబాయ్ దొండకాయ ఈరోజు మార్కెట్లో అని చెప్పి అడిగితే, నేనైతే ఒక 6 రోజుల నుంచి అయితే మార్కెట్కి వెళ్ళట్లేదు, నాకు తెలిసి ఒక 20 రూపాయలు పైనే ఉంటుంది అనుకుంటున్నాను దొండకాయ అయితే అని చెప్పి అయితే అన్నాడు ఆయన. ఇంతకు ముందు ఆయనేమో 14 రూపాయలకి అయితే నేను ఆల్రెడీ మార్కెట్లో వేసారంట. 14 రూపాయలు అంటే చాలా తక్కువ మామ. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందు వరకు అంటే ఒక 3 రోజుల ముందు కూడా నేను దొండకాయ వేసి వచ్చాను. అప్పుడైతే 23 రూపాయలు అయితే ఉంది. మరి ఈ రోజు ఎంత ఉందో నాకైతే మార్కెట్లో తెలియదు, కానీ బోయినపల్లి మార్కెట్లో ఇక్కడైతే మాత్రం 14-15 రూపాయలు అయితే ఈ మార్కెట్లో ఉంది మామ. మనం అయితే ఇప్పుడు మడికి మార్కెట్లోకి అయితే వచ్చేసాం. మనం ఫస్ట్ రాగానే ఈ ఆనపకాయ అయితే కనిపించింది మామ. ఈ ఆనపకాయలు మనకి హైదరాబాద్లో చాలా తక్కువ అయితే కనిపిస్తాయి, ఎక్కడో కానీ కనిపించవు, చాలా తక్కువ. అక్కడంతా కూడా సొరకాయలు ఉంటాయి, ఇక్కడైతే ఈ ఆనపకాయలు ఉన్నాయి. కాయ చూడండి మా, ఫుల్ ఫ్రెష్, చాలా క్వాలిటీగా అయితే ఉంది కాయ. ఈ కాయ వచ్చి 12 రూపాయలు అయితే పడుతుంది. బ్యాగ్కి అయితే 25 కాయలు ఉంటాయి, కాయ వచ్చి 12 రూపాయలు. 12 రూపాయలు అంటే అసలు చాలా చవక. మనం తీసుకుందామని అడిగితే మాత్రం ఒక 10 రూపాయలకి అయితే అయిపోద్ది. ఈ బొప్పాయి వచ్చి కేజీ అయితే 25 రూపాయలు మార్కెట్లో. ఇదంతా లోకల్ కదా, కాయ అయితే మాత్రం చాలా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది మా ఈ బొప్పాయి వచ్చి. మనకి బాటా సింగారం మార్కెట్లో వేస్తూ ఉంటాం, అది హైబ్రిడ్. అదైతే అది కూడా సేమ్ కొంచెం ఇంచుమించు ఇదే రేట్లో అయితే ఉంది ఈ బొప్పాయి అయితే. ఇక్కడైతే 25 రూపాయలు అయితే ఈ మార్కెట్లో ఉంది బొప్పాయి. ఈ రోజైతే మార్కెట్లో చాలా తక్కువ సరుకు అయితే వచ్చింది మామ. పెద్దగా అయితే సరుకు ఏం లేదు, చాలా తక్కువ సరుకు అయితే ఉంది మార్కెట్లో. ఈ మార్కెట్ ఇంకా చాలా రష్ ఉంటుంది మామ. మార్కెట్ లోపలికి వచ్చి వీడియో తీసి గ్యాప్ కూడా ఉండదు, చాలా రష్ అయితే ఉంటుంది మార్కెట్. కానీ ఈరోజైతే చాలా ఖాళీగా అయితే ఉంది. బెండకాయ అసలు చాలా చాలా తక్కువ రేటు ఉంది. అంటే ఇక్కడే 15 రూపాయలు పడుతుంది బెండకాయ. మనం వేసుకుందామని అడిగితే మాత్రం ఇంకా తగ్గుతుంది, 15 రూపాయలు అయితే చెప్తున్నారు బెండకాయ. క్వాలిటీ అయితే మాత్రం అసలు చాలా బాగుంది మామ. ఫుల్ లేతకాయ, క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. సైజ్ అయితే కొంచెం పొడవు ఉంది, బాగా పొట్టిగా అయితే లేవు కానీ కొంచెం పొడవు ఉంది కాయ అయితే. క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. 15 రూపాయలు. నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా నాన్న అయితే వేసాడు అక్కడ బెండకాయ అయితే వేసాడు అక్కడ మా నాన్న. 18 రూపాయలు చేసి అయితే వేసాడంట. 18 రూపాయలకి కూడా అది 50-50 కాయ, అంటే మనం వేస్తుంటాం కదా సెకండ్ గ్రేడ్ కాయ, ఆ టైప్ కాయ అయితే వచ్చింది 18 రూపాయలకి. ఈ టైప్ కాయ అయితే నేను ఒంటిమావుళ్ళు వేసాను లాస్ట్ టైం, మీకు గుర్తుందా? 35 రూపాయలకి అయితే వేసాను ఇదే కాయ. ఇక్కడైతే మాత్రం ఈరోజు 15 రూపాయలు ఉంది. మనం వేసుకుందామని అడిగితే మాత్రం ఇంకా తక్కువగా వస్తుంది. ఈ వంకాయ చూడండి మా 22 రూపాయలు అంట. ఫుల్ క్వాలిటీ ఉంది. నాకైతే చాలా తక్కువ అనిపించినాయి రేట్లన్నీ కూడా. ఎందుకంటే ఈ మధ్య నేను ఒంటిమాడు మార్కెట్కి వెళ్ళాను, అక్కడంటే రైతులు డైరెక్ట్ తీసుకొచ్చి అమ్ముతారు. అక్కడైతే మాత్రం చాలా రేట్ అయితే ఉంది. అంటే ఈరోజు ఇక్కడ డౌన్ అంట, ఎంత డౌన్ అయినా కూడా ఈ రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ రేట్ ఇది. ఈ వంకాయ మనకు అక్కడ కనిపించదు, హైదరాబాద్లో ఈ వంకాయ చాలా తక్కువ కనిపించదు అక్కడ. ఇదైతే 22 రూపాయలు. కాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ ఫ్రెష్ కాయ ఇది. ఈ కాయ అయితే మనకి హైదరాబాద్లో అయితే మార్కెట్లో అయితే కనిపించట్లేదు మా. కాయ అయితే మాత్రం చాలా బాగుంది. 22 రూపాయలు అంటే చాలా చవక. వేసుకోవచ్చండి, మనం మాట్లాడితే ఇంకా తగ్గుతుంది. అయ్యి బాబోయ్, ఫుల్ క్వాలిటీ ఉంది కాయ. కాయ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది బెండకాయ. 15 రూపాయలు అయితే చెప్తున్నారు. 15 అంటే ఇంకా తగ్గుతుంది మామ. మనం వేసుకుంటే మాత్రం ఒక 12 రూపాయలకి అయితే అవుతుంది. ఎక్కువ వేసుకుంటే 12 రూపాయలు. అంటే ఇప్పుడు మనం అక్కడ వేస్తూ ఉంటాం కదా బోయినపల్లిలో 5 మూటలు 6 మూటలు లేపుతూ ఉంటాం కదా, అలా లేపితే మాత్రం 12 రూపాయలు అలా అయితే బెండకాయ అయితే వచ్చేస్తుంది. బెండకాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ, అసలు కాయ ఆరాల్సిన పని లేదు, ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంది. ఇదైతే ఇప్పుడు వచ్చింది, బండి నుంచి అయితే దింపారు. ఇది కూడా బెండకాయ, నేను చూస్తున్నాను కదా, ఇది కూడా బెండకాయ సేమ్. ఇది కూడా 15 రూపాయల రేట్లోనే ఉంది. బెండకాయలు ఆనపల్లికి 10.
బెండకాయ వచ్చి 15 రూపాయలు చెప్తుంటే ఆనపకాయ అయితే 10 రూపాయలు ఉంది మామ. అంటే ఒక్కొక్కటి ఒక్కో రేట్లు అయితే ఉన్నాయి. ఆనపకాయ అయితే క్వాలిటీని బట్టి 10-12 రూపాయలు అయితే ఉంది. ఆనపకాయ కూడా చాలా బాగుంది. ఈ ఆనపకాయలు మనకి హైదరాబాద్లో అయితే అసలు దొరకవు మామ. కానీ ఇక్కడ కాకరకాయ అయితే చాలా బాగుంది. కాకరకాయ కూడా చాలా బాగుంది. అంటే హైబ్రిడ్ కాయ కొంచెం పొడవు ఉంది. కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉంది కాకరకాయ కూడా. ఈ కాకరకాయ వచ్చి మనకి ఇక్కడ 120 రూపాయలు అయితే పడుతుంది 10 కేజీలు. అంటే 16 రూపాయలు కేజీ అయితే పడుతుంది కాకరకాయ అయితే. మనకు మామూలుగా బోయినపల్లి మార్కెట్, ఒంటిమాడు మార్కెట్లో అంతా ఏంటంటే సంచులతో అమ్ముతూ ఉంటారు కదా. ఇక్కడైతే అదే కవర్లతో అమ్ముతూ ఉంటారు కదా, 15 కేజీల కవర్లు. కానీ ఇక్కడైతే 15 కేజీల కవర్లు కాదు, పువ్వుల లెక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఉంది కదా, కాలీఫ్లవర్ కూడా ఇది పువ్వుల లెక్కలోనే. కాలీఫ్లవర్ కూడా అంతే మా 15 రూపాయలు 16 రూపాయలు అయితే పడుతుంది పువ్వు వచ్చి కాలీఫ్లవర్ అయితే. రేట్లు అయితే మాత్రం అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి ఈరోజు. అంటే ఈరోజు మార్కెట్ అయితే అసలు డౌన్ అంటే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఈరోజు మార్కెట్. నాకైతే ఇక్కడ నుంచి ఒక బండి అయితే వేసేద్దాం అనిపించింది హైదరాబాద్కి. కాకపోతే మనకేమో ఎల్లుండి ఆపరేషన్ ఉంది కదా, అయితే అవ్వదు. లేకపోతే ఒక బండి అయితే వేసేద్దాం మా హైదరాబాద్కి. మన వాళ్ళు ఒక 2 షాపులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా అమ్మి పాడేద్దాం. కానీ చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఈ బీరకాయ ఒక్కటే కొంచెం ఇక్కడ ఎక్కువ అనిపించింది. బీరకాయ అయితే 40 రూపాయలు అయితే చెప్తున్నారు. కాయ కొంచెం లావు ఉంది. కాయ కూడా మొత్తం లేతకాయ, హైబ్రిడ్ కదా, అలాగే ఉంటాయి. ఇవి అయితే 40 రూపాయలు అయితే చెప్తున్నారు బీరకాయ. మనకి కొంచెం బీరకాయ ఇక్కడ ఎక్కువ అనిపించింది. కానీ మిగిలినవి అన్నీ కూడా చాలా చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. సేమ్ ఇప్పుడు ఒంటిమాడు మార్కెట్లో బళ్ళ మీద అయితే తెస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే బళ్ళ మీద తెస్తారు. కానీ ఇక్కడ బ్యాగులు అయితే ఇవి 30 కేజీల బ్యాగులు అయితే ఉంటాయి. కానీ అక్కడైతే 15 కేజీల కవర్లు అయితే తెస్తూ ఉంటారు అక్కడ మార్కెట్లో. కానీ ఇక్కడైతే ఇలా సంచులతో వీలైనంత అయితే పట్టుకుని వచ్చేస్తూ ఉంటారు మార్కెట్కి. అంటే అది వెయిట్ లెక్క ఏం కాదు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ వేసి అయితే తీసుకుంటారు ఇవన్నీ కూడా. కొత్తిమీర కూడా చాలా ఎక్కువ ఉంది మా రేట్ అయితే ఇక్కడ. అంటే క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ 1 క్వాలిటీ ఉంది. ఇది లోకలే, హెచ్డి అంటారు దీన్ని అయితే. అయినా మరి హెచ్డి అంటే ఏంటో నాకు తెలియదు. కానీ ఇదైతే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది కొత్తిమీర అయితే. ఇది వచ్చి కేజీ 70 రూపాయలు అయితే చెప్తున్నాడు. నేను 60 రూపాయలకి అయితే వస్తుందంట. కేజీకి అయితే 4 కట్టలు తూగుతాయేమో అంతే. నేనైతే అదే అనుకుంటున్నాను, 4 కట్టలు తూగుతాయి కేజీకి. అదైతే కొంచెం ఎక్కువే రేటు, 70 రూపాయలు అంటే 60 రూపాయలు అంటే. ఇదిగో మనం ఇలాగే బళ్ళ మీద అయితే తీసుకొచ్చి ఈ కమిషన్ ఏజెంట్ల దగ్గర అయితే ఈ సరుకు అయితే పెడతారు, వాళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు. ఈ మార్కెట్ అయితే ఈరోజు కొంచెం డల్గానే ఉంది. ఇది పొట్లకాయ మామ. ఈ పొట్లకాయ వచ్చి 30 కాయలు కట్ట. ఇది 30 కాయలు కట్ట 300. అంటే పొట్లకాయ వచ్చి 10 రూపాయలు అయితే పడింది పొట్లకాయ. ఈ మార్కెట్లో కాకరకాయ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ రోజు అయితే కాకరకాయ చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఈ కాలీఫ్లవర్ అయితే మీకు చెప్పాను కదా, 15-16 రూపాయలు అయితే ఉంది కాలీఫ్లవర్. కానీ కాలీఫ్లవర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. రేట్ అయితే కొంచెం తక్కువ, కానీ చాలా క్వాలిటీగా ఉంది. నేనైతే అసలు వచ్చిన తర్వాత మామూలుగా వచ్చాను, కానీ వీడియో రేట్లు కనుక్కుందామని చెప్పి వచ్చాను, కానీ చూపిద్దామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బండి అయితే వేసేద్దాం అనిపించింది హైదరాబాద్. అంతలా అయితే ఉన్నాయి ఇవాళ రేట్లు అయితే. ఎందుకంటే మా నాన్నేమో అక్కడ సరుకు కొనడం అయితే అవ్వట్లేదు మా నాన్నకి. ఈ వంకాయ వచ్చి 22 రూపాయలకి అయితే అయిపోయింది. మా నాన్నకైతే అక్కడ 22 రూపాయలకి వేసాడు దీన్ని. అక్కడ మా నాన్న గురించి చెప్తే మళ్ళీ మధ్యలో ఇదైతే మాట్లాడుతున్నాను. మా నాన్న అయితే మార్కెట్కి వెళ్తున్నాడు, కానీ సరుకు అయితే మాత్రం ఏం సెట్ అవ్వట్లేదు, సరిగ్గా కొనడానికి అయితే అవ్వట్లేదు అక్కడ. ఈ వంకాయ చూసారు ఎలా ఉందో, ఫుల్ గోల్డ్ మా. ఇది వంకాయ సూపర్ ఉంది, వంకాయ క్వాలిటీ అయితే. ఎంత చిక్కుడుగా అది చిక్కుడుగా అయితే 650 చెప్తున్నారు. అంటే 65 రూపాయలు చిక్కుడుగా కొంచెం ఎక్కువ అనిపించింది మా. మనం వేసాం కదా, 35 రూపాయలు అయితే ఉంది ఒంటిమాడులో. చిక్కుడుగా అయితే మాత్రం అక్కడే చౌకుంది. చిక్కుడుగా అయితే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ, 650 రూపాయలు అంటే 65 రూపాయలు పడుతుంది మన కేజీ. ఈ కాకరకాయ వచ్చి ఆ కాకరకాయ వచ్చి ఇక్కడ 75 రూపాయలు అయితే పడుతుంది. ఇక్కడ 75 రూపాయలు అంటే చాలా చాలా తక్కువ రేట్లో అయితే ఉంది ఇక్కడ. ఆ కాకరకాయ 75 రూపాయలు అంటే. ఇది వచ్చి హైదరాబాద్ వెళ్తుంది మామ. బండి అయితే లోడ్ అవుతుంది హైదరాబాద్ బయట. అదైతే హైదరాబాద్ మార్కెట్కి అయితే వెళ్తుంది. అదే మార్కెట్కో దేనికో తెలియదు, బండి అయితే లోడ్ అవుతుంది హైదరాబాద్కి అయితే వెళ్తుంది. ఈ మార్కెట్ నుంచి హైదరాబాద్ అయితే చాలా సరుకు అయితే వెళ్తూ ఉంటుంది మామ. సగం సరుకు పైన హైదరాబాద్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పారు నాకు, నేను అడిగాను. సగం సరుకు అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హైదరాబాదే కాదు, బెంగళూరు కూడా వెళ్తుంది ఇక్కడ నుండి, ఈ మార్కెట్ నుండి. అంటే ఈ రోజు కొంచెం సరుకు తక్కువ ఉంది, కానీ నిజంగా అయితే బెంగళూరు ఇవన్నిటికీ అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ వంకాయ వచ్చి 25 రూపాయలు మా మార్కెట్లో. 25 రూపాయలు అంటే చాలా రీజనబుల్. ఆ వంకాయ వేసుకోవచ్చు. అసలు ఈ వంకాయ మనకి హైదరాబాద్లో అయితే దొరకట్లేదు. ఈ టైప్ దొరకట్లేదు, వేరే టైప్ అయితే వంకాయ దొరుకుతుంది అక్కడ. ఈ టైప్ అయితే దొరకట్లేదు. అలాగే ఇక్కడ అరటికాయ కూడా చాలా తక్కువ రేటు మామ. ఇక్కడే తోటలు ఉంటాయి, అరటి తోటలు, కాబట్టి అరటికాయ కూడా ఇక్కడ కొంచెం తక్కువ రేట్లోనే దొరుకుతుంది మనకి హైదరాబాద్తో పోలిస్తే. ఇది వచ్చి 5 గెలలు ఉన్నది బండికి. 5 గెలల బండి వచ్చి మనకి 800 అంటే చాలా తక్కువ రేటే కదా మరి. 5 గెలలో 800 అలా బండి తెస్తారు, బండి పరంగా తీసుకుంటారు అనమాట. 5 గెలలో 800 చాలా తక్కువ రేట్లు అయితే ఉంది. ఈ మార్కెట్ కూడా కొంచెం డల్గానే ఉంది ఈ రోజు అయితే. అంటే వర్షం ఒకటి, పొద్దున్నుంచి వాతావరణం ఎక్కడ బాగోలేదు. ఇక్కడని కాదు, వాతావరణం ఎక్కడ కూడా బాగోలేదు మా. తుఫాన్ అంటే దానివల్ల సరుకు కూడా పెద్ద ఏం రావట్లేదు మార్కెట్కి.
తర్వాత ఈ నిమ్మకాయ మామ, నిమ్మకాయ కూడా కొంచెం తక్కువ రేటే, కొంచెం ఇంట్లో కానీ తక్కువ రేట్లోనే ఉంది నిమ్మకాయ. కేజీ వచ్చి 40 రూపాయలు, 30 కాయలు అయితే తూగుతాయి. ఇవి 30 నుంచి 32 కాయలు, 35 కాయలు అయితే కేజీకి తూగుతాయి. ఇది వచ్చి కేజీ 40 రూపాయలు. మనం ఏమన్నా బల్క్గా తీసుకుంటే 30 రూపాయలకి మనకి కేజీ అయితే వస్తుందంట. నేను అడిగాను 30 రూపాయలకి కేజీ అంటే పోతుంది అంటే. ఇప్పుడు ఇది నిమ్మకాయలు కొంచెం సీజన్ తక్కువే. ఇప్పుడు ఈ వింటర్లో పెద్దగా నిమ్మకాయలు అయితే వెళ్ళవు, చలికాలంలో. కొంచెం సమ్మర్ అయితే మాత్రం ఫుల్ సీజన్ అయితే ఉంటుంది ఈ నిమ్మకాయలకి. టమాటా అయితే వేస్ట్ మామ ఇక్కడ. అంటే అసలు అంటే లోకల్ టమాటా ఏం కాదు ఇది, బయట నుంచి వచ్చిన టమాటా, ఎక్స్పోర్టింగ్ టమాటా. అంటే ఎక్కడి నుంచో వచ్చిన టమాటా ఇది, లోకల్ టమాటా అయితే కాదు. లోకల్ టమాటా అయితే ఇంకా రాదంట. జనవరి నెల వచ్చేసరికి ఇక్కడ లోకల్ టమాటా అయితే కోతకైతే వస్తుంది, జనవరి. ఇదంతా కూడా బయట టమాటా, మనం బోయినపల్లి అక్కడ చూస్తుంటాం కదా టమాటా అయితే మాత్రం అదే. ఈ సొరకాయ చూసారా, ఫుల్ క్వాలిటీ. అసలు మామూలు సొరకాయ మామూలుగా లేదు, ఇది ఫుల్ క్వాలిటీ అయితే ఉంది సొరకాయ. కాయ ఇచ్చి 13 రూపాయలు పడుతుంది ఇక్కడ ఈ మార్కెట్లో. 13 రూపాయలు నువ్వు అడగవయ్యా బాబు అంటున్నారు వాళ్ళు. కానీ నేను చెప్పాను అడగడానికి కాదు, మాది హైదరాబాద్లో షాపే, మామూలుగా రేట్లు చూద్దామని చెప్పి వచ్చానని చెప్పాను అంతే. ఇలా యూట్యూబర్ అది ఇది అని చెప్పలేదు నేను, ఎందుకంటే నాకు మెయిన్ సిగ్గు అలా చెప్పడం, అందుకే. ఇది వచ్చి మనకి కాయ ఇచ్చి 13, 14 రూపాయలు మామ. మనం అడిగితే మాత్రం 10 రూపాయలకి అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. 10 రూపాయలకి అయితే అయిపోతుంది. ఈ 4 గెలలు వచ్చి 600, అరటికాయ వచ్చి 400, 4 గెలలు అరటికాయలు. మార్కెట్లో ఏంటంటే హోల్సేల్తో పాటు రీటైల్ కూడా అమ్ముతున్నారు మామ. అంటే కేజీ 2 కేజీలు మనకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళేలా కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. జనం కొంతమంది వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు హోటల్ వాళ్ళు, చిన్న చిన్న కూరగాయల షాపుల వాళ్ళు ఉంటారు కదా, అంటే పెద్ద పెద్ద ఎక్కువ కొనలేని వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సింపుల్గా ఒక 5 కేజీలు, 3 కేజీలు, 2 కేజీలు, ఆఖరి కేజీ, అర కేజీ కూడా కొంటున్నారు మామ. రీటైల్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సరే అలాగే అమ్ముతున్నారు కదా, కాయ కూడా చాలా క్వాలిటీగా ఉంది. అంటే అన్ని ఫ్రెషే కదా, ఇప్పుడు రైతు సరిగ్గా కదా, అంతా చాలా ఫ్రెష్గా ఉంది. కాబట్టి నేనేం చేశాను అంటే, అందరూ ఇలా కొంటున్నారు కదా, నేను కూడా ఒక 5-6 కేజీలు తీసుకుందాం, ఇంటికి పట్టుకెళ్దాం. మనకి అదే మా అమ్మమ్మ ఇంటికి వెళ్తాం కదా, అక్కడైతే ఇద్దాంలే అని చెప్పి నేను ఒక తీసుకున్నాను నేను కూడా. అన్నీ కూడా అవి అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి మామ. ఈ మామిడికాయ వచ్చి కేజీ అయితే 60 రూపాయలు. నేను కూడా చాలాసేపు అయితే ఏరుకుని అయితే ఇవన్నీ కొన్నాను. అసలు ఏరుకోవడానికి ఏమీ లేదు అందులో, కానీ ఏంటంటే ఒక సైజు, ఒక సాటిస్ఫాక్షన్ కోసం అలా ఏరుకుంటాం కదా, అలాగే ఏరుకుని నేను వంకాయ 1 కిలో తీసుకున్నాను, బెండకాయ 1 కిలో తీసుకున్నాను, వైట్ వంకాయ 1 కిలో తీసుకున్నాను, అలాగే ఇంకా మామిడికాయలు తీసుకున్నాను 1 అరకిలో, చిక్కుడుకాయ 1 కిలో తీసుకున్నాను, ఇంకొక 1 కిలో మిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి మామ. కేజీ వచ్చి 40-50 రూపాయలునే ఉన్నాయి అన్నీ కూడా. అంటే ఒక్కటే చిక్కడికి ఒకటి 60 రూపాయలు ఉంది, మిగిలిన అన్నీ కూడా 50-40 అలా అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ రీటైల్ అమ్మడం అయితే గ్రేట్ అని చెప్పాలి. మనకి మామూలుగా బయట ఎక్కడ కూడా మార్కెట్లో రీటైల్ అయితే అమ్మరు, కానీ ఇక్కడైతే రీటైల్ అయితే అమ్ముతున్నారు. అంటే ఇంకా అయిన కాడికి వ్యాపారం కదా, ఇంకా అంతే. బెండకాయ కూడా ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. మీకు చెప్పాను కదా, బెండకాయ అయితే అసలు చాలా బాగుంది. పట్టుకుంటుంటే చేతిలో జారిపోతుంది మామ, అంత అలా అయితే ఉంది కాయ. ఈ కాయ నాకు మనకి ఎలాగ డైలీ ఒక 400 కిలోలు అయితే ఎలా అయినా అమ్మగలం మనం హైదరాబాద్లో. అసలు వేసేసుకుందాం అనిపించింది నాకైతే. బెండకాయ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు ఏరడానికి కూడా ఎక్కడా లేదు. మనం కేజీ 40 రూపాయలు అమ్ముకున్నా కానీ హైదరాబాద్లో సూపర్ అయితే అయిపోతుంది వ్యాపారం అయితే మనకి. ఇక్కడ వచ్చేది 12-15 రూపాయలు అయితే పడుతుంది, మన కేజీ 40 అమ్ముకొచ్చేది, అంత క్వాలిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వేసేసరికి ట్రావెలింగ్ అయిపోద్ది అనుకో. కానీ రేట్ అయితే మాత్రం చాలా తక్కువ ఈ బెండకాయ ఈరోజు మార్కెట్లో. రేపైతే మా నాన్న మళ్ళీ బోయినపల్లి మార్కెట్కి వెళ్తారు కదా, మళ్ళీ ఆ రేట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఈ రేట్ అయితే ఇక్కడ 12 రూపాయలు అయితే ఉంది ఈ బెండకాయ. ఇది సరేగానే వీడియోని ఒకసారి లైక్ చేయమావా. ఇప్పటివరకు చూసావు కదా, ఒకసారి ఒక లైక్ చేయమావా. ఏం పోయింది చెప్పు, ఒక లైక్ చేస్తే ఈ వీడియో మళ్ళీ కొంచెం బూస్ట్ అయితే మనకు కొంచెం రీచ్ అయితే వస్తుంది. ఈ మధ్య రీచ్ అయితే కొంచెం తగ్గింది మావా, ఎందుకంటే మన వ్యాపారం వీడియోలు అయితే ఎక్కడ పెట్టడానికి అయితే కుదరట్లేదు కదా, అందుకని చెప్పి ఏదో పర్సనల్ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను, అవి ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అలాగే నేను ఒక వీడియో పెట్టాను, బీచ్కి వెళ్ళిన వీడియో, అది కూడా కొంచెం నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చిన, వ్యాపారం గురించి పెట్టరా బాబు అని చెప్పి అయితే అంటున్నారు. సరే అని చెప్పి ఎందుకని డిలీట్ చేసిన వీడియో అయితే. మన బిల్లు వచ్చి 260 రూపాయలు అయితే అయింది మావా కూరగాయలకి. తర్వాత ఒక కేజీ అల్లం తీసుకున్నాను, ఈ అల్లం కూడా కేజీ అయితే 50 రూపాయలు అయితే ఉంది మార్కెట్లో. ఈ బొప్పాయి చూడడానికి చాలా వెరైటీగా ఉంది. కొంతసేపు అయితే ఇది బొప్పాయి కాదని చెప్పి మేము అయితే వాదించుకున్నాం, కానీ ఇదైతే నిజానికి బొప్పాయి. కేజీ వచ్చి 25 రూపాయలు. కేరళ కాయ అంటే ఇది 25 రూపాయలు. ఇది బొప్పాయి వచ్చి కాయ మాత్రం చూడడానికి చాలా లుక్ ఉంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. బెండకాయ అయితే మాత్రం మార్కెట్లో చాలా ఉంది మామ, అందుకే ఈరోజు రేట్ అయితే కొంచెం డౌన్ అయిందేమో. బెండకాయ అయితే మాత్రం చాలా ఉంది, కానీ ఇదైతే కొంచెం పొడవు ఉంది బెండకాయ, అది ఒక్కటే తప్ప కాయ అయితే మాత్రం చాలా లేతగా ఉంది. ఇది బీరకాయ మామ. బీరకాయ అయితే ఈ కురసలు అంటున్నారు ఇక్కడ. ఇది కేజీ వచ్చి 30 రూపాయలు. కాయ అయితే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అంటే. ఇది కాయ అయితే మాత్రం చాలా బాగుంది, అంటే లోకల్ కాయ ఇది కురసలు అంటున్నారు ఇట్లా ఇక్కడ. కాయ అయితే మాత్రం 30 రూపాయలు, చాలా క్వాలిటీ అయితే ఉంది. బీరకాయ కూడా కొంచెం ఎక్కువే ఉంది మార్కెట్లో. 30 రూపాయలు చెప్తున్నారు, కానీ మనం తీసుకుంటే మాత్రం తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి మిర్చి. ఇది మిర్చి అయితే లోకల్ కాదు, ఇది బయట నుంచి వచ్చిన మిర్చి. అయితే ఇక్కడ లోకల్ మిర్చి అయితే కాదు, బయట నుంచి వచ్చిన మిర్చి. ఈ మిర్చి అయితే కేజీ 20 రూపాయలు. 20 రూపాయలు అంటే పర్లేదేమో, రీజనబులే 20 రూపాయలు అంటే. బయట నుంచి వచ్చిన మిర్చి మామ అది.
ఇది ఆకాకరగా మీకు చూపించాను కదా, ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. ఇది కేజీ వచ్చి 70 రూపాయలు, 75 రూపాయలు అయితే పడుతుంది. మనం వేసుకుంటా అంటే వాళ్ళు చెప్పే రేట్ కాకుండా మనం అడుగుతాం కదా మళ్ళీ తర్వాత, ఆ రేట్ అయితే కొంచెం మళ్ళీ తగ్గించే వస్తుంది మనకి. మీకు ఇప్పుడు ఇప్పటివరకు మీకు చెప్పిన రేట్లు అన్నీ కూడా మనం మాట్లాడితే తగ్గుతాయి రేట్లు అన్నీ కూడా. మార్కెట్లో మళ్ళీ వర్షం అసలు మామూలు వర్షం అయితే కాదు. ఇది 2 రోజుల నుంచి అలా వస్తానే ఉంది. అసలు నేను ఏమొస్తాను హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడికి వచ్చానో తెలియదు, కానీ తుఫాన్ అంటే మా ఫుల్ వర్షాలు. అసలు బయటికి వెళ్ళడానికి లేదు, తిరగడానికి లేదు, ఏమీ లేదు. ఇంట్లో ఉండి అలా స్టక్ అయిపోతున్నాం అంతే. ఈ వీడియో తీయడానికి వెళ్ళామంటే మళ్ళీ ఇక్కడ కూడా ఈ వర్షం అయితే తయారైంది. ఈ వంకాయ చూడండి, అసలు ఫుల్ క్వాలిటీ అయితే ఉంది కాయ. ఇది నిజంగా మనకి భలే పోతుంది. ఇది బండి మీద వేస్తే మాత్రం రోజుకి ఒక అరటన్ కాయ అయితే అమ్మొచ్చు మనం అక్కడ హైదరాబాద్లో. కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఇక్కడ వచ్చి ఇది 22-25 రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ మార్కెట్లో. ఇప్పుడు మీకు చూపించిన కాయ అయితే 22-25 రూపాయలు అంట ఇక్కడ. అంటే మనం మాట్లాడితే కొంచెం తగ్గుతుంది అది కూడా. మార్కెట్ అయితే మొత్తం అంతా కూడా బంద కింద అయితే అయిపోయింది మామ. ఈ ఆనపకాయలు అయితే ఇందాక మనం చూసినప్పటికి ఇప్పటికీ కొంచెం అయితే వెళ్ళిపోయినాయి, ఇంకా ఉన్నాయి. ఈ దొండకాయ అయితే ఇక్కడ దొండకాయ కొంచెం ఎక్కువ పండుతుంది. అంటే దొండకాయ సాగు కొంచెం ఎక్కువే ఉంటుంది ఇక్కడ. దొండకాయ అయితే మాత్రం ఇది 15 రూపాయలు అయితే ఉంది. 15-16 రూపాయలు అయితే ఈ దొండకాయ మార్కెట్లో ఉంది ఈరోజు. ఆల్రెడీ మనకు పొద్దున్న ఒక ఆయన చెప్పాడు కదా బండి మీద వస్తా 14 రూపాయలకి నేను వేసానని చెప్పి. ఇప్పుడైతే మార్కెట్లో ఈ రోజు అయితే 15-16 రూపాయలు అయితే దొండకాయ ఉంది. దొండకాయ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది. నేను దొండకాయ కంటిన్యూగా వేస్తున్నాను ఈ మధ్య. 2 బ్యాగులు 3 బ్యాగులు అయితే కంటిన్యూగా వేస్తున్నాను. 23-25 రూపాయలు అయితే ఉంది మొన్నటి వరకు. 30 కూడా అమ్మారు. ఇది వచ్చి బజ్జీకాయ మిర్చి 25 రూపాయలు. కాయ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇది బజ్జీకాయ మాది, అది వచ్చి 25 రూపాయలు కేజీ. మనం మాట్లాడితే తగ్గుతుంది దాంట్లో కూడా. ఇవి గోంగూర కట్ట వచ్చి 7 రూపాయలు. ఆ చొక్క అది దాని పేరు మెంతుకో, అది సారీ పేరు రావట్లేదు నా నోట్లోంచి. అది వచ్చి కట్ట 7 రూపాయలు. కట్ట ఏదైనా 7 రూపాయలు ఉంది ఇక్కడ. మనం మాట్లాడితే అది కూడా తగ్గుతుంది. ఈ ముల్లంగి వచ్చి అంత క్వాలిటీగా అయితే లేదు. కట్ట వచ్చి 50 రూపాయలు, 2 కట్టలు 100 రూపాయలు. అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు, అందుకే రేట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఈ క్యారెట్ వచ్చి ఇది బయటదే మా లోకల్, ఇంకా ఇది బయట నుంచి వచ్చిన క్యారెటే. కాయ అయితే మాత్రం అంతా పొట్టిగా ఉంది. ఇక్కడైతే 30 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆయన క్యారెట్ కేజీ. ఇదిగో ఇలా రీటైల్ అమ్ముతారు మా ఇక్కడ. ఎల్లికాడ సరుకు అంతా వెళ్ళిపోతుంటుంది, మిగిలిందంతా కూడా ఇక్కడ రీటైల్ అయితే అమ్ముతారు. జనం అయితే వచ్చి కొంటా ఉన్నారు ఇక్కడ. అంటే కేజీల కింద కొనేవాళ్ళు కూడా చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ కూరగాయలు కొనడానికి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బయటికి ఇక్కడికి రేట్ ఎలా ఉన్నా కానీ కాయ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. రైతు సరుకు కదా మరి, అలాగే ఉంటుంది. మార్కెట్ అయితే ఫుల్ తడిసిపోయింది మా మొత్తం అంతా కూడా. మనం ఏదైనా చేద్దామని వీడియోకి బయలుదేరితే మాత్రం ఇలాగే తయారవుతుంది. దోసకాయ వచ్చేది లోకల్ దోసకాయ 13 రూపాయలు అయితే కేజీ ఉంది ఇక్కడ మార్కెట్లో. 13 రూపాయలు కేజీ అంటే కొంచెం తక్కువే. కాయ అయితే మాత్రం టేస్ట్ ఉంటుంది. ఇది మేమైతే ఇదిగో మా వాడు ఒక కొన్ని తీసుకున్నాడు, నేను కొన్ని తీసుకున్నాను. బ్యాగ్ అయితే ఇలా తయారైంది. ఇది ఎంత సరుకు అయితే వచ్చింది. మొత్తం సరుకు అంతా కూడా 400 రూపాయలు అయింది అంతే. 400 అంటే చాలా చాలా చవక అంటే మామూలు చవక కాదు. చవకలో కూడా మళ్ళీ క్వాలిటీ చవక ఇదంతా కూడా. మేమైతే చాలాసేపు అయితే చూసాం వర్షం తగ్గుతుందేమో వెళ్దామని చెప్పి, కానీ వర్షం అయితే ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా చినుకులు అలా పడతానే ఉన్నాయి. మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇది మా మడికి మార్కెట్ గురించి వీడియో అయితే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. అలాగే ముందు ఒక లైక్ చేయండి. మనకైతే రీచ్ అయితే చాలా చాలా తక్కువ అయిపోయింది. రీచ్ డౌన్ అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన వ్యాపార వీడియోలు పెట్టకపోవడమే. మనకేంటంటే టైం కొంచెం బాగాలేదు. అంటే మరి ఆపరేషన్ ఉంది కదా, దానివల్ల ఇక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఇక్కడ ఇటు యూట్యూబ్ డౌన్ అయింది, అటు వచ్చి అక్కడ వ్యాపారం డౌన్ అయింది. సరే మామ, ఉంటా మరి. రేపు పొద్దునైతే వేరే వీడియోతో కలుద్దాం. బాయ్. ఇది వ్యాపారం.